పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే సార్ మురళీమోహన్ గారు. నమస్తే అండి. అటు రాజకీయ పరంగా చూసుకున్నా, సినిమా ఇండస్ట్రీ పరంగా చూసుకున్నా, బిజినెస్ పరంగా చూసుకున్నా మీరు లెజెండ్, నో డౌట్. సక్సెస్ కాలేనటువంటి ఒక ఫాదర్ని మీరు చూసి ఇవాళ అన్నిట్లోనూ సక్సెస్ అయినటువంటి సన్ మీరు. ఒక 100 రూపాయల జీతం, 15 పైసల వాటా, 150 రూపాయల జీతం, 50 పైసల వాటా. ఈ స్టోరీ ఎలా మొదలైంది సార్ అసలు? చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలని కోరిక అండి. ఓకే. మా ఫాదర్కి నన్ను ఇంజనీరింగ్ చేయాలని చెప్పి ఇంజనీరింగ్ సీట్ కూడా రెడీ చేసి పెట్టాడు ఆయన. ఆలోచన అంతానేమో బిజినెస్ మీద ఉండేది. ఓకే. బాగా కష్టపడే చదివేవాడిని, కానీ ఎందుకో పరీక్ష దగ్గరకు వచ్చినప్పటికి బాగా తెలిసి కూడా మర్చిపోతూ ఉండేవాడు. దాని మూలంగా ఇంటర్మీడియట్ 2 సార్లు ఫెయిల్ అయ్యాను. ఫస్ట్ టైం ట్రై చేశాను, ఫెయిల్ అయ్యాను. సెకండ్ టైం ట్రై చేసిన దానికి ఫెయిల్ అయ్యాక ఇది మనకు సరిగాది, ఇది మనం బిజినెస్లో ఇళ్ళకి వెళ్ళిపోదాం అని అనుకున్నప్పుడు ఏమైందంటే, ఇంట్లో ఆడపిల్లలు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయేటప్పటికి ఫాదర్ బిజినెస్లో కొంచెం నష్టం రాబట్టి కానీ ఏదైనా కానీ బిజినెస్ చేద్దామంటేనేమో డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటేనేమో డిగ్రీ లేదు. ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో ఒక ఆఫర్ వచ్చింది అనమాట. అది మా చిన్నాన్నగారే అవుతారు ఆయన, మా నాన్నగారికి తోడలుడైన మాణిక్యాలరావు గారు అని. ఆయనకి ఏలూరులో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని చాలా పెద్ద బిజినెస్ ఉంది. ఆయిల్ ఇంజన్స్, మోటార్సు, ట్రాక్టర్సు అని చాలా పెద్ద బిజినెస్ అది. ఆయన బెజవాడలో బ్రాంచ్ పెట్టాలని అనుకొని అప్పుడు నన్ను అడిగారు పిలిచి, ఇట్లా బెజవాడలో బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నాను, నువ్వు వర్కింగ్ పార్ట్నర్గా చేరతావా అన్నారు. చేరతానండి అన్న. నెలకు 100 రూపాయలు జీతం, 15 పైసలు లాభాల్లో వాటా అన్నారు. ఇమీడియట్గా 2 మాట మాట్లాడు ఓకే అండి అన్న. అసలు ఏమీ తెలియదు, ఆ బిజినెస్ గురించి నాకేమీ తెలియదు, ఏమీ తెలియదు. అయినా సరే ఓకే అన్న. సరే విజయవాడలో షోరూమ్ అది చూసుకో వెళ్ళి అన్నారు. ఓ 10 రోజులు 15 రోజులు ఎతికితే ఎక్కడా దొరకపోతే, మెయిన్ రోడ్లో ఎక్కడ దొరికితే దొరకవు కదా, ఇక్కడ ఓ సందులో ఓ షాప్ తీసుకొని అక్కడ ఓపెన్ చేసాం. ఆ రోజుల్లో మాకు ఏంటంటే కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ అనేవి బాగా ఫేమస్. మాకు ఆ కిర్లోస్కర్ ఏజెన్సీ ఉండేది. నెలకు 5 ఇంజన్లు పంపించేవారు అన్నమాట. ఓకే. 5 ఇంజన్ల మీద అమ్మేస్తే దాని మీద వచ్చే లాభంతో ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోద్ది. కాబట్టి ఇంకా ఫర్దర్గా చేసే దాని మీద మనకి ప్రాఫిట్స్ లాస్ వస్తాయి. సరే మొట్టమొదటి ఫస్ట్ కోట 5 ఇంజన్లు వచ్చాయి. షోరూంలో కూర్చున్నాం. పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చుంటే ఎవడో ఒక్క లోపలికి వచ్చేవాడు కాదు. ముందేమో షాపు తెలియదు, ఫలానా కంపెనీ అని ఇక్కడ ఉందనేది తెలీదు, పబ్లిసిటీ లేదు, మెయిన్ రోడ్డు కాదు, ఎక్కడో సందులో ఉంది, ఎవరు అట్లాగే 5 అయిపోతుంది, నెల అయిపోతుంది, అమల ఒక్కరో ఇంజిన్ కూడా. మళ్ళీ కొత్త నెల వచ్చినప్పుడు ఇంకో 5 వచ్చేస్తాయి. మళ్ళీ దానికి డబ్బు కట్టాలి, డబ్బులు కావాలి కదా. ఆయన మాకు లిమిటెడ్ సోర్సెస్ ఇచ్చారు. ఓకే. ఏం చేయాలి అనుకుంటున్నాము. సరే మనం ఏం చేద్దాం, మెల్లగా వస్తుందిలే అనుకున్నాం. జనరల్గా మేము ఏం చేసేవాళ్ళం, మార్నింగ్ 9 o'clockకి ఆఫీస్ ఓపెన్ చేసేవాళ్ళం. మా పార్ట్నర్ ఇంకో ఆయన ఉండేవారు, ఆయన వచ్చి ఓపెన్ చేసేవారు. నేను 10 భోజనం చేసి ఆఫీస్కి వచ్చేవాడిని. వచ్చేస్తే మళ్ళీ సార్ రాత్రి దాకా ఇక అక్కడే అనమాట. మధ్యలో కాఫీ టిఫిన్ ఏదైనా బయటకు వెళ్ళి తినేసి ఇక్కడే ఉండేవాడు. జనరల్గా మాకు ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, శ్రీనివాసరావు గారు అని, వాసు గారు అంటాం ఆయన్ని. ఆయనదేమో బుధవారం సెలవు, వాళ్ళకి హోటల్ బిజినెస్ అయింది. నాదేమో ఇంజనీరింగ్ బిజినెస్, సండే హాలిడే. మేమిద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అవటం వల్ల ఎవ్రీ సాటర్డే మేమిద్దరం సినిమాకి వెళ్ళేవాళ్ళం ఫ్యామిలీస్తో. ఓకే. అలాగే ఆయనకు వెన్స్డే సినిమాగా హాలిడే కాబట్టి ఎవ్రీ ట్యూస్డే ఇద్దరం సినిమాకి వెళ్ళేవాళ్ళం. సాటర్డే వచ్చింది, సాటర్డే వాళ్ళు సినిమాకి వెళ్ళాలి. నేనున్న షాప్ దగ్గర నుంచి మా ఇల్లు దూరం, ప్లస్ సైకిల్ మీద వెళ్ళటం. ఆ రోజు చూసారు 7:30 అయింది, ఇంకెవరు రావట్లేదు. 4 రోజులుగా ఎవడో రాలి, ఇంకెవడో వస్తాడులే, వాళ్ళు శనివారం కదా సినిమా చూడాలి, తొందరగా వెళ్ళిపోదాంలే అని అనుకుంటా ఉండగా మళ్ళీ ఎందుకో సబ్కాన్షియస్గా ఒప్పుకోలే. ఓకే. ఏదో మనం తప్పు చేస్తున్నాం, మనం 8 అయిన తర్వాత వెళ్దాంలే అనుకొని మళ్ళీ ఇది చేసాం. 7:30కి వరంగల్ దగ్గర నుంచి రైతులు వచ్చారండి. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ కావాలండి మా దగ్గర అని. మాకు కావాలని. ఉన్నాయండి మా దగ్గర రెడీగా ఉన్నాయండి, మాదే ఏజెన్సీ అండి అన్న. ఎన్ని కావాలన్నా, ఎన్ని కావాలంటే వాళ్ళు 10 దాకా కావాలన్నారు. ఇప్పుడు నా దగ్గర 5 ఉన్నాయండి, 5 ఇప్పుడు డెలివరీ ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఫస్ట్ వీక్లో, అది అప్పటికి నెలాఖరికి వచ్చేసాం. నెక్స్ట్ ఫస్ట్ వీక్లో మళ్ళీ ఇంకో 5 వస్తాయి కోట, అప్పుడు మీకు ఇస్తానండి అని. అంతే, అప్పటికప్పుడు ½ అన్ అవర్లో బిజినెస్ అయిపోయింది, అంతా అయిపోయింది. డబ్బులు ఇచ్చారు, బిల్లులు రాసాం, ఇచ్చేసాం. సరుకు ఇక్కడి నుంచి డిస్పాచ్ కూడా చేసాం. అప్పుడు మీరు బిజినెస్ చేసిందంతా ఆ అమౌంటా? అప్పట్లో ఆయిల్ ఇంజన్స్ 2,000 ఉండేది ఒకటి. 5 అమ్మితే 10,000 అనమాట. ఓకే. ఇవాళ రోజు నథింగ్ 10,000 అంటే. ఆ రోజున అది పెద్ద అమౌంట్. అవును అవును. నాకు అప్పుడు అనిపించేది అనమాట, ఆ రోజున నేను కనుక వెళ్ళిపోయి ఉంటే ఈ బిజినెస్ నాకు రాకుండా ఎవరికో వెళ్ళిపోయి ఉండేది.
తర్వాత Opportunity miss కనెక్టివిటీ అవ్వలేదు. వచ్చేది కూడా కాదు. ఇప్పుడు ఆ నెల బిల్లు బిజినెస్ అవడం కాబట్టి నెక్స్ట్ మంత్ బిజినెస్ కూడా డిమాండ్ వచ్చేసింది. అప్పుడు డెసిషన్ తీసుకున్నమాట. ఎప్పుడైనా సరే వాన వచ్చినా వరద వచ్చినా సరే 9ంటికి షాప్ తీయాలంటే తీయాల్సిందే, 8 వరకు ఉంటామంటే ఉండాల్సిందే, పని ఉన్నా లేకపోయినా. ఎవరన్నా వచ్చే కస్టమర్స్ ఇంకా అయితే 10, 11 కూడా అయ్యేది ఒక రోజు నైట్. ఆ డెడికేషన్ అలా ఉండేది. డెడికేషన్ అలా పెట్టుకున్నాం. తర్వాత బిజినెస్లో అంటే కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్, కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ ఫాదర్ ఓకే, ఆ పాలసీస్. కస్టమర్ ఈజ్ అవర్ పే మాస్టర్. ఎందుకంటే కస్టమర్ ఏదైనా చెప్తా అంటే అభిప్రాయం అది కాదండి ఇది కరెక్ట్ అండి నేను చెప్పకూడదు. అవునండి కరెక్ట్ అండి మీరు చెప్పింది, కానీ ఒక చిన్న సబ్మిషన్ అండి, అది అలా కాకండి ఇలా చేస్తే బాగుంటుందండి అని చెప్తే అటు కన్విన్స్ అయిపోతాడు. ఓకే, అలా కాకుండా మీకేం తెలుసు అండి అది కాదండి ఇది కరెక్ట్ నేను చెప్పేది అన్నాం అనుకోండి, సర్లే బాయ్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది చూసాం అని వెళ్ళిపోతాడు. మనకి కస్టమర్ మూలంగానే కదా మనకి పేమెంట్స్ వచ్చేది, బిజినెస్ అవును. వచ్చేది. అందుకని హీఈస్ అవర్ పే మాస్టర్. సో మీరు ఆ రెస్పెక్ట్ క్రియేట్ చేశారు. అది క్లియర్ చేసుకో, అదే ఇది ముందే గుర్తించారు. ముందే గుర్తించాను. అది ముందే గుర్తించి అది సిస్టమ్గా పెట్టుకున్నాను. టైంకి రావటం, టైంకి ఓపెన్ చేయటం, టైంకి క్లోజ్ చేయటం ఒకటి. కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్, కస్టమర్ ఈజ్ అవర్ పే మాస్టర్, కస్టమర్ ఈజ్ అవర్ గాడ్. ఈ కంపల్సరిగా ఫాలో అయ్యానండి. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం సార్ అది. కస్టమర్స్ని ఎలా అనంటే డెఫినెట్గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఆలోచించాలి అని నేర్చుకోవాల్సినటువంటి విషయం అయితే ఉంది ఈ రోజుకి కూడా. విజయవాడలో నేను బిజినెస్ చేసేటప్పుడు మా సరౌండింగ్ చుట్టూ షాపుల వాళ్ళందరూ కూడా వైశాస్ ఎక్కువ అండి. ఓకే, వైశాసు బిజినెస్కి పెట్టింది పేరు. మనం బోళ్ళని నేర్చుకోవాలండి వాళ్ళ దగ్గర, వైశాస్ దగ్గర నుంచి. నేను నేర్చుకున్నాను చాలా. మీరే నేర్చుకున్నారు సార్? నేనే నేర్చుకున్నాను. ఎందుకంటే బిజినెస్ అంటే ఇక వాళ్ళు ఇంకొకటి ఉండదు. రాత్రి 8, 9 బిజినెస్ ఉన్నా లేకపోతే అక్కడే కూర్చుంటారు. సండే హాలిడే అంటే మేము రాము అసలు ఆ దూరికి గోడెల్లో. సండే మార్నింగ్ కూడా ఇంటి దగ్గర టిఫిన్ చేసి వచ్చి షాప్ దగ్గర అట్లా బయట మెట్ల మీద కూర్చుంటారు. ఎవరిలో వచ్చి కస్టమర్ వస్తే గవ్వ తాళం తీసేసి అమ్మేసి ఇంటికి వెళ్ళిపోతారు. బా, అది మేము చేయలేము అనుకోండి. అది మాకు మా ఇల్లు దూరం ఉన్నా సండే హాలిడే ఎవరు వస్తారులే. సార్ కీన్ అబ్జర్వేషన్ తోటి మీరు నేర్చుకున్నారు. అట్లాగే మా ఆఫీస్ పక్కన ఒక రామ్నాథ్ అండ్ కంపెనీ అని చెప్పి టమిలియన్స్ కంపెనీ అనమాట, డై కెమికల్స్ సేల్. వాళ్ళ మేనేజర్తో ఫ్రెండ్షిప్ చేసి కరస్పాండెన్స్ ఎలా రాయాలి, టైపింగ్ కూడా మా దగ్గర టైపిస్ట్ కూడా లేదు అప్పుడు. ఆయనే టైప్ చేసి ఇచ్చేవాడు, ఆయనే ఇది చేసేవాడు. తర్వాత అకౌంట్స్ ఎలా రాయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఆయన దగ్గర నేర్చుకున్నానండి. బా, ఆ రోజుల్లోనే అంత క్యాలిక్యులేటివ్ బ్రెయిన్ మీది. అంత రోజు డే బుక్ నేనే రాసేవాడిని. డే బుక్లోంచి లెడ్జర్ అని మళ్ళీ దీంట్లో డైరీగా రాసిన దాన్ని మళ్ళీ లెడ్జర్లో ఏ అకౌంట్కి ఆ అకౌంట్కి డివైడ్ చేయాలన్నమాట. అవన్నీ కూడా నేర్చుకున్నాను, అక్కడే నేర్చుకున్నాను. ఏం సార్ అంత ఇంట్రెస్ట్ ఏం డ్రైవ్ చేసింది మిమ్మల్ని? అంటే నేను నా లైఫ్ అచీవ్ అదే కదా, నేను అనేది ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి, ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనేది నా కోరిక. ఓకే, దానికి దానికి ఆ కోరికకి మనం అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని అనమాట. తర్వాత అప్పట్లో ఇప్పుడు ఈ అమరావతి ఉంది కదా, ఆ అమరావతి ఆ ఏరియా అన్ని కూడా మేమే ఇచ్చేవాళ్ళం మోటార్స్. ఓకే, అది ఎందుకు జరిగిందంటే అట్లా నన్ను చూసి ప్లెజెంట్గా బాగా మాట్లాడతాడనే గుడ్ సెన్స్ అన్న అయి ఉండాలి. మా పెదనాన్నగారు, ఇంకో పెదనాన్నగారు, ఆయన మా ఫాదర్స్ బ్రదరే, కానీ ఆయన అడాప్ట్ అయిపోయాడు అక్కడ రాయపూడి అని, ఇప్పుడు అమరావతి దగ్గర రాయపూడి. వాళ్ళ పేరు రెఫర్ చేసేవాడిని. అంటే ఒక గ్యారంటీ ఇచ్చేవాడు అనమాట, కొత్త బ్రాండ్ నాది, ఈ కొత్త బ్రాండ్ అయినా మీరు తీసుకోండి, డెఫినెట్గా బాగా పనిచేస్తాయి, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను మారుస్తాను, మీరు వాడింది తీసేసుకుని మీకు కొత్తది ఇస్తాను, ఇది గ్యారంటీ అవన్నీ వాళ్ళు చెప్తా అంటే వాళ్ళు బాగా ఇంప్రెస్ అయిపోయేవారు. సేల్స్ కూడా మీరే ఎలా చేయాలనే దాని మీద ఒక అవగాహన అంతే, ఇంకా వేరే సేల్స్ ఎవరు లేరుగా, మేమిద్దరమే ఒక ఆఫీస్ బాయ్. ఆ షాప్కి మేము ముగ్గురుమే, అకౌంటెంట్ నేనే, సేల్స్ నేనే. తర్వాత ఏమో బయటికి వెళ్ళి ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి ఇదిగోనండి మా ప్రాజెక్ట్ ఇది, మీరు తీసుకోండి బాగుంటుంది, బ్రహ్మాండంగా పనిచేస్తాయి అని ఆయన ఎట్లా చేసుకోవాలి అని ఆడి తిరగటం. కానీ తర్వాత ఏమో బ్యాంక్స్ నుంచి ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్స్ అని ఉండేవి. ఆ ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్స్లో ఏంటంటే ఈ రైతులకి అందరికీ కూడా లోన్స్ ఇచ్చేవారు ఈ కొనుక్కోవటానికి. సో అక్కడికి వెళ్ళి ఆ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఆ రైతులు తెలుసుకొని ఆ బిజినెస్ మనకు వచ్చేటట్టు చూసుకొని అలా ఒక 2 yearsలో బ్రహ్మాండంగా చేసామండి. ప్రతి దాంట్లోనూ ఒక అవకాశాన్ని వెతుక్కు ఉంటుంది ప్రతి దాంట్లో. ఇప్పుడు బిజినెస్లో కూడా మాకు 12 months కదా మనకి, 11 months అంతా ఒక మాదిరిగా బిజినెస్ ఉంటుందండి, మార్చి నెలలో ఒక మాదిరిగా ఉంటుంది. అంటే ఈ 11 monthsలో ఎంత బిజినెస్ చేస్తామో మార్చి నెలలో అంత బిజినెస్ చేస్తాం. అంటే అడ్వాన్స్గా బిల్లులు కూడా ఇచ్చేస్తాం,
సప్లై ఏప్రిల్లోనూ మేలో కూడా చేస్తూ ఉంటాను.